ఒక పేద చెక్కలవాడు, ఒక నది, ఒక చిన్న నిజాయితీ. ఆ నిజాయితీయే అతని జీవితాన్ని మార్చేసింది. ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక రోజు ఒక చెక్కలవాడు అడవికి వెళ్లాడు. అతను చాలా పేదవాడు, కాని కష్టపడి పనిచేసేవాడు. రోజూ అడవికి వెళ్లి చెట్లు నరికి ఆ చెక్కలు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. ఆ రోజు కూడా అతను నదీ తీరంలో ఉన్న చెట్టు నరుకుతున్నాడు. అతని చేతిలో ఉన్న గొడ్డలి అతని ఒక్కగానొక్క ఆధారం. అకస్మాత్తుగా అతని చెయ్యి జారింది. గొడ్డలి నదిలో పడిపోయింది. అతను నీళ్లల్లోకి చూశాడు. గొడ్డలి కనపడలేదు. అది లేకుండా పని చెయ్యలేడు. పని లేకుండా కుటుంబం పోషించలేడు. అతను నది ఒడ్డున కూర్చొని బాధగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు చాలా నిజమైనది. హృదయం నిండా దుఃఖం. అప్పుడు ఆ దీనుని ఏడుపు విన్నాడు దేవుడు. నది మీద వెలుతురు మెరిసింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దయగా అడిగాడు, నాయనా, ఎందుకేడుస్తున్నావ్? చెక్కలవాడు చేతులు జోడించి చెప్పాడు, స్వామీ, నా గొడ్డలి నదిలో పడిపోయింది. అదే నా ఒక్కగానొక్క జీవనాధారం. దేవుడు నీళ్లల్లో చెయ్యి వేశాడు. మెరిసే బంగారు గొడ్డలి తీసుకొచ్చాడు. దేవుడు అడిగాడు, ఇది నీ గొడ్డలా? చెక్కలవాడు చెప్పాడు, లేదు స్వామీ, ఇది నాది కాదు. దేవుడు వెండి గొడ్డలి చూపించాడు. ఇది నీదా? చెక్కలవాడు మళ్లీ చెప్పాడు, కాదు స్వామీ, ఇది కూడా నాది కాదు. చివరగా దేవుడు పాత చెక్క గొడ్డలి తీసుకొచ్చాడు. చెక్కలవాడి కళ్ళు మెరిశాయి. చిరునవ్వు వెలిగింది. అవును స్వామీ, ఇదే నా గొడ్డలి. దేవుడు చాలా సంతోషపడ్డాడు. అతని నిజాయితీకి మురిసిపోయాడు. 3 గొడ్డళ్ళు, బంగారం, వెండి, చెక్క అన్నీ అతనికి బహుమతిగా ఇచ్చాడు. చెక్కలవాడు కళ్ళు నిండా నీళ్లతో దేవునికి నమస్కరించాడు. నిజాయితీ అతన్ని ధనవంతుణ్ణి చేసింది. ఈ కథ యొక్క నీతి: నిజాయితీయే అత్యుత్తమ విధానం. అత్యాశ మనిషిని నాశనం చేస్తుంది. మన జీవితంలో కూడా ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. ఆ ఒక్క గుణమే మీకు అన్నింటినీ తెచ్చిపెడుతుంది. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యష్ విహారీ AI స్టూడియో. నేను యష్ విహారీ. తదుపరి కథలో కలుద్దాం. జై హింద్.